కానీ ఇది ఏంటి అని అంటే శివుడు శపించినటువంటి రోజు. ఎవరికి శాపం ఇచ్చారు? శివుడు శపించబడ్డాడు. భృగు మహర్షి యొక్క చేతుల మీద, భృగు మహర్షి యొక్క నోటి ద్వారా శపించబడినటువంటి రోజు. అది కూడా ఎలా అంటే భృగు మహర్షి త్రిమూర్తుల దగ్గరికి కలవడానికి వస్తాడు. వచ్చినప్పుడు మొదలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ సంగీత గాన కృత్యాల్లో ఉండేసరికి, ఆహా నేను నేను నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వు పలికి కూడా నన్ను చూడవా, నేనంటే ప్రేమ గాని గౌరవం గాని ఏది లేదు, ఒక గౌరవ తత్వాన్ని అనేది ఒక మహర్షి అయినటువంటి నాకు ఇయ్యవా, భూలోకంలో నీకు ఎక్కడ ఎవరు కూడా గుడి కట్టకూడదు అని శపించేశాడు. ఇది మొదటిది. రెండవది ఎవరయ్యా అంటే పరమేశ్వరుడి దగ్గరకు వచ్చాడు. పరమేశ్వరుడి దగ్గరకు వచ్చినప్పుడు వాస్తవానికి ఏంటి అని అంటే, పరమేశ్వరుడి దగ్గర వచ్చినప్పుడు శివపార్వతులు ఇద్దరు కూడా నాట్య శృంగార రహితంలో ఉండేటువంటి వారు. అలా ఉన్నప్పుడు, ఆహా నేను వచ్చి నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వు నీ భార్యతో శృంగార నాట్యంలో ఉంటావా, అందుకోసము నీవు ఈ శృంగారతత్వం ఏదైతే ఉంటుందో అదే రూపంలోనే నీకు భూలోకంలో పూజలు జరుగుగాక అని శపించాడు.